నవజాత శిశు సంరక్షణలో భాగంగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్కటి 90,000 రూపాయలు విలువ చేసే 15 నైస్ నియోటిక్ వార్మర్లను, ఒక్కొక్కటి 30,000 రూపాయల విలువ కలిగిన 10 నియో ఫోటోథెరపీ సింగిల్ సర్ఫేస్ యూనిట్లను, 2,50,000 రూపాయల విలువ కలిగిన 10 ఆకాశ్ సైరింగ్ పంపులను, 4.5 లక్షల రూపాయల విలువ కలిగిన 5 నెల్కార్ పల్స్ ఆక్సోమీటర్లను, 5 లక్షల రూపాయల విలువ కలిగిన 2 ట్రాన్స్క్యూటేనియస్ బిలిరుబినేటర్లు, 100 మీటర్ల 100 బూటీల 200 స్వదేశీ బ్లాంకెట్లు, 4 బబుల్ సిపిఏపి కంప్రెషర్లు, 3 నియోనటల్ రెస్క్యూటేషన్ కిట్లు, NIBP 4 యూనిట్లు, 13 లీటర్ల ఆటోక్లేవ్, 4 రూమ్ టెంపరేచర్ థర్మామీటర్లు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జనాభా కలిగిన జిల్లా నల్గొండ అని అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి ప్రతిరోజు 1,500 మంది అవుట్ పేషెంట్లు, 1000 మందికి పైగా ఇన్ పేషెంట్లు వస్తారని, ఇక్కడ ప్రతి నెల 600 డెలివరీలు అవుతాయని చెప్పారు. 12 సంవత్సరాల క్రితం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, తిరిగి మళ్లీ ఇప్పుడు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 లక్షల రూపాయల విలువ కలిగిన అధునాతన పరికరాలు నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లలకు జాండీస్ రావడం, తక్కువ బరువుతో పుట్టడం, తల్లిపాలు తీసుకోలేకపోవడం, అలాగే తల్లులు పిల్లలకు వివిధ కారణాల వల్ల వెంటనే పాలు ఇవ్వలేకపోవడం వంటి వాటన్నింటినీ కొత్తగా ఏర్పాటు చేసే ఎక్విప్మెంట్ ద్వారా అధిగమించవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు డెలివరీలతో పాటు చిన్న పిల్లలకి అత్యవసర వైద్య చికిత్సలు అందించడం వల్ల 60 నుండి 70,000 రూపాయల ఖర్చును మిగిలించి పేదవారికి ఉపయోగపడవచ్చని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న కొత్త భవనంలో ఒక ఫ్లోర్ మొత్తం ప్రసవాల కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని పూర్తిగా ఉస్మానియా, నీలోఫర్ లాగా అవసరమైన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తామని, ప్రైవేటు హాస్పిటల్లో లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలనేదే తమ ఆలోచన అని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుండి పల్స్ ఆక్సిమీటర్లు తెప్పిస్తున్నామని, అలాగే అదనంగా 4 వెంటిలేటర్లు తెప్పిస్తున్నామని, బేబీ కేర్ యూనిట్లో 200 వెల్వెట్ టవల్స్ తెప్పిస్తున్నట్లు తెలిపారు. మార్చిలోగా క్రిటికల్ కేర్ యూనిట్ పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. జిల్లాకు ఇటీవల అధునాతన 108 అంబులెన్స్ వాహనాలు వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. వచ్చే వారం నుండి గురుకులాలను తనిఖీ చేస్తామని, విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు, ఇతర వసతులను పరిశీలించనున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వివిధ రకాల ఇన్ఫెక్షన్ల వల్ల నవజాత శిశువులకు ఇబ్బందులు కలుగుతుందని, అందువల్ల వారి ఆరోగ్య సంరక్షణలో భాగంగా నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో వివిధ రకాల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా 20 బేబీ వార్మింగ్ మిషన్లు, 10 ఫోటోథెరపీ యూనిట్లు, 2 హాస్పిటల్ గ్రేడ్ బ్రెస్ట్ పంపులు, మిల్క్ ఎక్స్ప్రెషన్స్ వంటి ఏర్పాటు చేయడం వల్ల అప్పుడే పుట్టిన పిల్లలకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లి పాలు చాలా అవసరమని, మొదటిసారిగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ బ్రెస్ట్ పంపులు ఏర్పాటు చేశామని, అలాగే చిన్న పిల్లల ఐసీయూను 50 పడకలకు నుండి 80కి పెంచడం జరిగిందని, అంతేకాక రోగుల సహాయకుల కోసం వెయిటింగ్ రూమ్ మంజూరు చేయడం జరిగిందని, 40 స్క్వేర్ ఫీట్లలో క్రిటికల్ కేర్ యూనిట్లను నిర్మిస్తున్నామని, దీనివల్ల యాంటీనేటల్ చెకప్లు, టెస్టులు నిర్వహించవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, చిన్న పిల్లల విభాగం అధిపతి డాక్టర్ వందన, ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ దాన్ని ఇంకా పెంచుతూ డబుల్ కెపాసిటీ 50 బెడెడ్ PICU చేయడం జరిగింది. దాంతోపాటు ఒక బర్త్ వెయిటింగ్ రూమ్, ఇప్పుడు మనం వెళ్తూ కొంతమంది అటెండర్స్తో సార్ మాట్లాడేటప్పుడు బర్త్ వెయిటింగ్ రూమ్, అటెండర్స్ వెయిటింగ్ రూమ్ అనేది కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు ఇప్పుడు దానికి మంజూరీ చేయడం జరిగింది. మనకి పక్కనే ఒక 40,000 SFTతో క్రిటికల్ కేర్ యూనిట్ వస్తూ ఉంది. ఆ క్రిటికల్ కేర్ యూనిట్లో సార్ ఆమోదం తీసుకొని
వైద్య శాఖ ఆమోదం తీసుకొని ఒక 12,000 మన యాంటీనేటల్ పిఐసియు బర్త్ వెయిటింగ్ రూమ్కి మంజూరీ ఇప్పుడే చేయడం జరిగింది. సో నేను దాని కొరకు రాష్ట్ర ప్రభుత్వంకి గౌరవ మంత్రివర్యులకి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్కి చాలా థ్యాంక్స్ చెప్పదలుచుకుంటున్నాను. మొన్న 20 డిసెంబర్ నాడు కూడా ఆల్మోస్ట్ 50 లక్షల ఖర్చుతో రిన్యూవబుల్ ఎనర్జీ మీద ఎస్హెచ్జి మహిళలు వారు ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ని ఇలాంటి అంటే వేరే జిల్లాలో ఎక్కడ కూడా ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ డిస్ట్రిక్ట్ మన దేశంలోనే అది ఫస్ట్ టైం మనం ఒక ప్రయోగాల కింద తీసుకోవడం నేను ఒక పర్సనల్ కెపాసిటీలో చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఎవరికి రాని ఆలోచన మన జిల్లాలో రావడం చాలా సంతోషం. దీంతో పాటు మన కొత్త మెడికల్ కాలేజ్లో కూడా రాకపోకలు ఇబ్బంది ఉంటే వెంటనే కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 2 బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి డ్రైవర్స్ కావచ్చు, ఫ్యూల్ సరఫరా కావచ్చు, అన్ని ఫౌండేషన్ చూడడం చాలా సంతోషంగా ఉంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్గా తోడుగా ఉండి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ మాకు చాలా విసిల్బాట్, అది పాలిక్ విసిల్బాట్ కావచ్చు, హ్యూమన్ రిసోర్స్ పరంగా కావచ్చు, అది ఇవ్వడం చాలా సంతోషకరం. మీ అందరికీ తెలుసు యేసు ప్రభు పుట్టినరోజు, దాన్ని క్రిస్మస్ పండుగగా చేసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు ఇక్కడ నల్గొండ హాస్పిటల్ ఇది హైదరాబాద్ తర్వాత పెద్ద డిస్ట్రిక్ట్ పాపులేషన్లో కానీ 6 అసెంబ్లీ ఎమ్మెల్యేస్ ఉండి ఒక్కొక్క జిల్లాలో 5 మండలాలు, ఒక జిల్లానే ఒక కాన్స్టిట్యూన్సీ ఉంటుంది. అని పెద్ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో దాదాపు 1500 మంది అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ ఇప్పుడు రెగ్యులర్గా 1000 మంది అయితే మినిమం ఉంటారు. ఇందులో ఒక 600 డెలివరీస్ పర్ మంత్ గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నట్టే మన గాంధీ నిమ్స్ ఉస్మానియా కంటే ఎక్కువ, నీలోఫర్ కంటే ఎక్కువ ఇక్కడ చేస్తున్నారు. దీనికి సంబంధించి మన కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధలు చూపించుకొని మొన్న విజిట్ చేసి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయని చెప్పి ఇక్కడ ఫస్ట్ నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నవజాత శిశువుల ప్రత్యేక వార్డు దీనిని 12 years బ్యాక్ ఏర్పాటు చేశాం. ఎస్ఎన్సిసి యూనిట్ అంటారు. ఆ యూనిట్ ఆ తర్వాత 2వ యూనిట్ ఈరోజు మళ్ళీ అన్ని ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, వార్మర్స్, పుట్టిన పిల్లలు తక్కువ వెయిట్తో పుట్టడం, జాండీస్ రావడం, సహజంగా జాండీస్ వస్తుంటుందని చెప్తున్నారు. ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మేడం మీకు చెప్పారు. ఇప్పుడు దాన్ని నాకు నిన్న పొద్దున్న చెప్పింది. నిన్న నేను ఒక రివ్యూ మీటింగ్లో హైదరాబాద్లో టిమ్స్ హాస్పిటల్ 8,000 crores కడుతున్నాం మా R&B డిపార్ట్మెంట్. ఆ రివ్యూలో ఉన్నాం. మేడం మెసేజ్ పెట్టి ఇది అర్జెంట్గా కావాలి సార్, ఇక్కడ పిల్లలకు ఎక్కువ వస్తున్న డెలివరీస్ అయితే రేపు హైదరాబాద్లో కొన్ని తీసుకొని మిగిలినవన్నీ కూడా హైదరాబాద్లో లేకుంటే మిగిలినవన్నీ కూడా బెంగళూరుకి వెళ్ళి తెప్పించి మిడ్-నైట్ వరకు తీసుకొచ్చి ఇప్పుడు ఫిట్టింగ్ జరుగుతున్నది. ఈవినింగ్ వరకల్లా ఈ 10 బెడ్ వరకు ఇంకొక 10 వరకు అది ముఖ్యం. పుట్టగానే గ్రామాలలో వీక్గా ఉండి కూలీ పని చేసుకుంటూ సమయానికి సరిపోని ప్రోటీన్ ఫుడ్ తినలేక వాళ్ళు ఎంతో కష్టాలు పేదవాళ్ళు, వారికి ఆ పుట్టిన బిడ్డ అప్పుడు 9 నెలలు కడుపులో ఉన్నప్పటికెళ్ళే ఎన్నో కళలు కంటుంటుంది. నా బిడ్డ, నా కొడుకు ఎట్లుండవు, నా కొడుకు నాకు భవిష్యత్తు అని చెప్పి అలాంటి వారికి ఇబ్బంది కలవద్దు అని మా మేడం, మా కలెక్టర్ గారు, నేను చూసిన 20 కలెక్టర్ల మంది చూసిన ది బెస్ట్ కలెక్టర్ వందన గారు అయితే నీలోఫర్లో చేసి వచ్చి ఇలా మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపు 100 హాస్పిటల్ ఉన్న ఒక డెలివరీకి కామన్ లేడీ 2 పూటల 2 భార్యాభర్తలు పనిచేస్తే పిల్లల్ని చదివించుకోవడం కానీ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్కే సరిపోదు. సిజేరియన్ చేసుకోవాలన్నా నార్మల్ డెలివరీ అయినా 60-70 వేల రూపాయలు ఖర్చు అవుతుంటుంది. కాబట్టి నేను ఒకటి డిసైడ్ చేసిన, మా మేడం, మా కలెక్టర్ గారు చెప్పినట్టు డెఫినెట్గా దీని 1 monthలోనే ఇంకొక కొత్త బిల్డింగ్లో కూడా ఒక ఫ్లోర్ తీసుకుంటున్నాం. బిఫోర్ డెలివరీ అయిన పేషెంట్స్ని అక్కడ చేయడం. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇప్పుడు సోకాల్ హైదరాబాద్లో చెప్పే ఫేమస్ హాస్పిటల్స్ రెయిన్బో కానీ అంకురా కానీ అలాంటి హాస్పిటల్స్ కోటీశ్వర్లు అలా హాస్పిటల్ని చేయాలనేదే నా లక్ష్యం. ఎందుకంటే మనం ప్రజాప్రతినిధిగా రోడ్లు వేసినా బ్రిడ్జ్లు వేసినా దానికంటే ఎక్కువ పేదవారికి సాయం చేయాలనేది నాకు ఇప్పుడు ఆలోచన ఉంటుంటుంది. రావణవెల్లిలో ప్రాజెక్ట్ అయినా, SLBC టన్నల్ అయినా,
నల్గొండ బైపాస్ ఇవన్నీ పనులు చేసుకుంటా కూడా డాక్టర్స్ మీద, హాస్పిటల్స్ మీద, స్కూల్స్ మీద రేపు నెక్స్ట్ వీక్ గురుకుల హాస్టల్స్ కూడా మేము విజిట్ చేయబోతున్నాం. నెక్స్ట్ మండే ఆఫ్టర్ 1 జనవరి తర్వాత కొన్ని ఇప్పుడున్న గురుకులాలు యంగ్ ఇండియా స్కూల్స్ వచ్చే వరకు ఆ హాస్టల్స్లో కూడా ఫెసిలిటీస్, ఫుడ్ ఎట్లుంటుంది, బాత్రూమ్స్ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, ఉంటే ఏ గ్రాంట్తో సరిపోకపోతే ప్రైవేట్ రెంటల్ బిల్డింగ్స్ వాటి చేయాలనుకున్నాం. కానీ నాకు చాలా సంతోషం ఏంటంటే ఇవాళ క్రిస్మస్ రోజు నీలోఫర్ మన ఉస్మానియా హాస్పిటల్లో ఉండే అలాంటి ఎక్విప్మెంట్ అది ఇక్కడ లేకుంటే బెంగళూరు రేపు కొన్ని ఎక్విప్మెంట్ని ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నాం. పల్స్ ఆక్సిమీటర్ హైదరాబాద్లో దొరకవు, అది నిన్ననే ఆర్డర్ ఇచ్చినాం. రేపు ఈవినింగ్ వరకు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాయి. అది జనరల్గా ఎందుకంటే అది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాడరు, దాన్ని కూడా తెప్పించడం జరుగుతుంది. వెంటిలేటర్స్ కూడా 4 ఎక్స్ట్రా వెంటిలేటర్స్ని ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాను. రేపు ఈవినింగ్ అవి కూడా వస్తాయి. దాంతోపాటు బేబీ కేర్ మీద ఎసెన్షియల్ సంబంధించి వాళ్ళ పిల్లలకు పుట్టగానే ఏం కావాలి, ఎగ్జాంపుల్ ఒక ఉలెన్ ఒకటి మంచి వెల్వెట్ది టవల్ వాళ్ళకైనా, ఎందుకంటే మనం పాత బట్టలు ఊళ్ళో వల్ల ఉండే వాళ్ళు వాడుకునే అంటే దానికంతా మార్కులర్స్ ఉంటాయి, అంతా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఒక 200 టవల్ తెప్పిస్తున్నాం. 60 మంది ఎప్పుడు డెలివరీ ఉన్నాం. 3 షిఫ్ట్లు ఎక్స్ట్రా పెట్టాలని దాన్ని చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే డాక్టర్స్కు, సూపరింటెండెంట్ గారికి, డిఎంహెచ్ఓ గారు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారికి, నర్సెస్కు, సిస్టర్స్కు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చేసే సేవకు మేము విలువ కట్టలేనిది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు షిఫ్ట్ చేసిన ఎక్కువ చేసిన మీరు ఇక్కడ షిఫ్ట్ సమయం లేకుండా పేషెంట్ వస్తే ఎన్ని గంటలనే పనిచేస్తారు. కానీ మీకు ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. రైట్ టైంలో ఈరోజు ఈ స్టెప్ తీసుకున్నాం. ఇది ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా హైదరాబాద్లో ఇలాంటి చైల్డ్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ కేసులకు సంబంధించిన ఎక్కడ కూడా ఉండదు. మార్చిలో కూడా ఆ విధంగా చేయాలని నేను కలెక్టర్ గారు ప్లాన్ వేసుకొని ఎవ్రీ వీక్ ప్లాన్ చేసుకుంటాం. దాంతోపాటు జనరల్ సర్జరీ వార్డు కూడా కొన్ని ప్రాబ్లం అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు చెప్పిండు. ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఒకటి కూలగొట్టేది ఉన్నది. రేపు డిఎంఏ పర్మిషన్ తీసుకొని కూలగొట్టి దాన్ని కంప్లీట్ చేస్తాం. ఇక్కడ క్రిటికల్ కేర్ కూడా మార్చి వరకు ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఓవరాల్గా మీ ప్రెస్ వాళ్ళైనా, నేనైనా, కలెక్టర్ గారైనా ఏమైనా జబ్బులు వచ్చినా ఈ హాస్పిటల్ రావాలి, అది వచ్చేటట్టు చేయాలి అని చెప్పి నాకు 25 years డెడ్ లైన్ పెట్టుకున్నా. బై జూన్ ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయినాక మనలాంటి వారు కూడా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి. నల్గొండలో క్రిటికల్ కేర్, న్యూరో పెద్ద ఆపరేషన్ అవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది లారీ కింద. అలాంటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఇక్కడ గవర్నమెంట్లో లేకుంటే సర్జన్ పోవచ్చు. కానీ డెలివరీ కేసెస్ పాము గరిస్తే, కడుపు నొస్తే ఈ డాక్టర్స్ మన ఈ అంబులెన్స్ డ్రైవర్స్, ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎందుకంటే మీరు పేదవాళ్ళే, మీరు 2 పూటల పొడి కోసం అంబులెన్స్ కొనుక్కుంటారు. ఈఎంఐ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురండి, ఇక్కడ డెఫినెట్గా మేము ట్రీట్మెంట్ చేస్తాం. మీకు వచ్చారంటే మీకు వస్తుంది. 108 వాళ్ళకు 108 వాళ్ళకు కూడా 108 గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది. కాబట్టి గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది. 108 వాళ్ళు చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ తీసుకురండి. ఇక్కడ మీరు క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ వార్డుకు పోయి లాభం లేదు. మీరు కామినేనికో ఇంకా నల్గొండలో ఉన్న సూపర్ స్పెషాలిటీ తీసుకోమని చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. నువ్వు డైరెక్ట్గా ఊరికి ఇక్కడికి వెళ్ళి ఫోన్ రాగానే మాకు వస్తుంది ఫోన్ 108 గవర్నమెంట్ కావాలి. మీరు చక్కగా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవడం తప్పు మరి. ఎందుకంటే మన పేదవాళ్ళకి భారం వేయాలి. ఇన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉండి, కలెక్టర్లు ఉండి, మినిస్టర్లు ఉండి, ఇంత పెద్ద యంత్రాంగం ఉంది, ఇన్ని వేల కోట్ల బడ్జెట్ పెట్టి మీరు దాన్ని చేయకూడదని నా రిక్వెస్ట్.